కాలం అనేటటువంటిది దాటడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎంతటి వాళ్ళైనా సరే కాలమునకు వశవర్తులే. వ్యాసుడు దేవి భాగవతంలో అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత. ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క గడియ మిమ్మల్ని ఒక నిమిషం ఏడ్చేట్టు, ఒక రోజు ఏడ్చేట్టు, ఒక నెల ఏడ్చేట్టు, ఒక సంవత్సరం ఏడ్చేట్టు, ఒక్క కాలములో ఒక రోజు, ఒక గంటలో, ఒక నిమిషంలో జరిగిన సంఘటన జీవిత పర్యంతం ఏడిచేటట్టు చెయ్యగలదు. ఎందుకు చెయ్యగలదో తెలుసా? కాల కలయతామహం. కాలరూపంలోనే పరమేశ్వరుడు లెక్కలు కట్టి పాపపుణ్య విచారణం చేసి నీవు చేసిన పాపానికి నువ్వు ఎంత ఏడవాలో లెక్క కట్టి ఫలితం ఇస్తాడు. ఆ పాప ఫలితాన్ని ఈశ్వరుడు ఇచ్చేసిన తరువాత నువ్వు తిప్పను లేవు, నువ్వు దిద్దను లేవు. నువ్వు చెయ్యవలసింది ఏమిటంటే జీవితాంతం ఏడవడమే. కాలము ఎవ్వరూ దాట శక్యము కాదు.